ప్రాపర్ నెరేటివ్ స్క్రీన్ ప్లే ఉంది. హర్ష అన్న చెప్పిన డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రెసెంట్ జరుగుతున్న రియాలిటీని మనకు అలాగా కళ్ళ ముందు చూపెట్టారు. ఒక దీపావళికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు నీరజ కోన గారు. సిద్ధు కోసం ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు. మేము చెప్పండి తమన్ గారు మ్యూజిక్ తోటి సినిమా హైలైట్ అని చెప్పొచ్చు. హీరో, ఇద్దరు హీరోయిన్స్, హర్ష. స్క్రీన్ మొత్తం ఈ నలుగురే కనిపిస్తారు. ఒక నలుగురిని పెట్టి సినిమా అనేది ఎంతలా చేయడం, ఎంతగా తీయడం అనేది చాలా కొత్తగా, చాలా ఫ్రెష్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైరెక్టర్ మనం మెచ్చుకోవాలి. లేడీ అయినా మంచిగా తీసింది, నలుగురిని పర్ఫెక్ట్గా చూపించింది ఆవిడ. హైలైట్స్ అంటే ఇద్దరి మధ్య లవ్ అనేది ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. అంటే రియాలిటీ అది రియాలిటీ ప్రెసెంట్ జరుగుతున్న రియాలిటీని మనకు అలాగా కళ్ళ ముందు చూపెట్టారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా రియాలిటీని ఇలా ఉంటేనే లైఫ్ కంటిన్యూ అవుద్ది, లేకపోతే కంటిన్యూ అవ్వనట్లు పర్ఫెక్ట్గా రియాలిటీని చూపెట్టారు. చాలా బాగా చేసింది. అంటే అటు అబ్బాయిని ఎక్కువ చూపించలేదు, ఇటు అమ్మాయిని ఎక్కువ చూపించాలి, అలాగే ఇద్దరిని తక్కువ చేయలేదు. పర్ఫెక్ట్గా ఒక స్కేల్లో ఇద్దరిని బ్యాలెన్స్ చేసి ఒక క్లైమాక్స్ అనేది మంచిగా ఎండ్ చేశారు. మంచిగా అనిపించింది. పర్లేదు, సినిమాకి స్టోరీకి కరెక్ట్గా సింక్ అయ్యాయి. ఓవర్గా లేవు, అలాగని డల్గా లేవు. ప్రెజెంట్ మనకి పర్ఫెక్ట్గా ఉంది. తెలుసు కదా ఏముందా నా సంగతి తెలుసు కదా. సినిమా చూసుకున్న ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు, అంత బాగుంది సినిమా. టైటిల్ ఎట్లా పెట్టినో సినిమా మాత్రం సూపర్ తీసుకుపోయిన సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. మన జుండలగడ్డ సిద్ధు గారు నిజంగా ఇచ్చి పడేసినావు. అంటే టైటిల్ తగ్గట్టు ఎట్లా తీసినావు సినిమా అట్లా తీసినావు. కాకపోతే డైరెక్టర్ గారు ఇంకా బాగా తీసినాడు, ఇంకా బాగుంటుండే. కొద్దిగా ఆడ స్లో ఉంది. మేము చెప్పండి తమన్ గారు మ్యూజిక్ తోటి సినిమా హైలైట్ అని చెప్పొచ్చు. సినిమా ఎక్స్పెక్ట్ ఎంత పెట్టుకోవడం అంతకంటే తక్కువ అని చెప్పొచ్చు, ఎక్కువ అని చెప్పలేము. ఓకే, వన్ టైం చూడవచ్చు. ఇది దీపావళికి పెద్ద బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. అంటే దీపావళి పండుగ ముందే వచ్చింది కాబట్టి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అన్నపూర్ణ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు యాక్టర్స్ చాలా బాగుంది. ఇద్దరు మాత్రం హీరోయిన్స్ మాత్రం ఇరగదీసేసారు, ఎవరు తగ్గలేరు. సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. మేము చెప్పాలంటే దీపావళి ముందు వచ్చింది కాబట్టి సినిమా ఇది పెద్ద బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. ఇంకా బాగా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సూపర్. అరే చింపేసి యాక్టింగ్ మాత్రం సూపర్. తెలుసు కదా, నేను కొంచెం హ్యాపీ, కొంచెం డిసప్పాయింటెడ్. ఎందుకంటే సిద్ధు అన్న ఎప్పుడు వచ్చినా ఒక యూనిక్ స్టోరీతో వస్తాడు, కొంచెం ఎంటర్టైన్ చేయడము. ఎందుకంటే ఆయన హ్యూమర్ చాలా బాగుంటుంది బేసిక్గా. బట్ ఈ సినిమాలో నేను యాక్సెప్ట్ చేయలేని విషయం ఏంటంటే స్టోరీ చాలా బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ కొంచెం ఎక్కడో చిన్న లోపం కనబడుతుంది. ప్రతి సినిమాకి ఒక మ్యాజిక్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ సినిమాలో చాలా డైలాగ్స్ ఉన్నాయి, కొన్ని అంటే సిద్ధు అన్న చెప్పే డైలాగ్స్ కావచ్చు, ఇంకొన్ని ఉన్నాయి. బట్ కాకపోతే ఎక్కడ మ్యాజిక్ అనే ఫీలింగ్ కనిపించలేదు నాకు ఎక్కడ. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎమ్స్ బాగున్నాయి, కానీ ఓవరాల్గా సినిమా వైజ్ చూసుకుంటే సో సినిమా లాగా అనిపించింది. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడున్న టైంలో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో ఈ సినిమాని అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. హీరోయిన్స్ ఇక్కడ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఒకటే హీరో. లవ్ ట్రాక్ కాదు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాంటిదే. బట్ కాకపోతే వాళ్ళ చూపించిన స్టోరీ బాగుంది. అక్కడ కామెడీ ఏం లేదు, బేసిక్గా కామెడీ అసలు ఎక్కడా లేదు స్టోరీలో. కానీ హర్ష అన్న చెప్పిన డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అక్కడక్కడ బూతులు ఉన్నాయి, అవి కూడా ఎంటర్టైన్ చేస్తాయి మనల్ని. పర్లేదన్నా, నేను అంతా లేదు. అంటే ఒక 1 or 2 సాంగ్స్, 1 or 2 బీజిఎమ్స్ తప్ప రిమైనింగ్ ఏం లేదు సినిమాలో. జనాలకి ఇలాంటి సినిమాలు వద్దని తెలుసు కదా, సినిమా హిట్ అని. హిట్ చూడటం రాని వాళ్ళకి నేనేం చెప్పను, ఎందుకంటే కొంతమంది చూడకుండానే నెగిటివ్ చెప్తున్నారంట. అది నాకు తెలీదు. నేను చూసి వచ్చా, నాకు సినిమా చాలా నచ్చింది. కొన్ని డైలాగ్స్ ఉంటాయి హార్డ్ హీటింగ్ అనమాట. ఖచ్చితంగా లవ్లో ఉన్నవాడికి, లవ్ ఫెయిల్ అయిన వాడికి, లవ్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఒక లవ్లోకి వెళ్ళి ఆ లవ్లో హ్యాపీనెస్ని అనుభవిస్తున్న వాడికి ఈ సినిమా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ సెటిల్డ్ పెర్ఫార్మెన్సెస్, సెటిల్డ్ డైలాగ్స్, అండ్ ఎక్కడా కూడా ఎవరిని కించపరిచి తక్కువ చేసి మాట్లాడింది లేదు. అండ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఫస్ట్ లవ్, ఆ దాంట్లో ఉండే ఆ ఫీల్ ఎప్పటికీ పోదు. మొదటి లవ్లో ఉండే ఫీల్ కానీ, ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ కానీ పోవు. కాకపోతే వచ్చిన లవ్ని, ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే లవ్ని యాక్సెప్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనే పాయింట్ని చాలా బాగా డీల్ చేశారు. నీరజ కోన గారు రాసుకున్న స్క్రీన్ ప్లే, స్టోరీ, డైలాగ్స్, ఎవ్రీథింగ్ సినిమాకి సెట్ అయ్యాయి. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఓవరాల్ సినిమా సూపర్ హిట్. ప్రెజెంట్ జనరేషన్ టార్గెటే, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కొంతమంది లవ్ అనేది లేదు, అంటే మ్యారేజ్కి వెళ్ళట్లా, ఇక్కడ వరకు చాలు మనకి ఇదే లైఫ్ అనుకుంటున్నారు. అలా కాకుండా మ్యారేజ్కి వెళ్ళే కెరియర్ ఉంటే ఎలా ఉంటుంది, అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయి అనేది అయితే చాలా బాగా చూశాను. అండ్ స్టోరీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కామెడీ కొంచెం తక్కువే ఉంది, బట్ ప్రాపర్ నెరేటివ్ స్క్రీన్ ప్లే ఉంది. నీరజ కోన గారి డైరెక్షన్ చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే ఒక లేడీ తీసి కూడా
ఈస్ట్రోజిరాన్ లెవెల్స్ కంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ వాల్యూస్ ఏంటి అనేది చెప్పిన విధానం చాలా బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది. హ్యాపీ ఎండింగ్, కంప్లీట్ ఒక హ్యాపీ ఎండింగ్ ఫిలిం. ఎక్కడ కూడా మనకి అరే ఆడవాళ్ళని తక్కువ చేశారా, మగవాళ్ళని తక్కువ చేశారా, లవ్లో ఆడవాళ్ళు మోసం చేస్తారా, మగవాళ్ళు, ఇవన్నీ పక్కన పెడితే ఒక లవ్ అండ్ ప్రెజెంట్ జనరేషన్లో లవ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారనేది చాలా బాగా చూపించారు. ఎవరికి అన్యాయం జరగలేదు, అందరూ హ్యాపీ. సినిమా హ్యాపీ, సినిమా చూసి నేను హ్యాపీ. తెలుసు కదా, నేను చూసిన, మీరు కూడా తెలుసుకోవాలంటే తెలుసు కదా సినిమా చూడండి, చాలా బాగుంది. ఆర్టిస్ట్ పరంగానైతే మనోడు మెట్టు ఎక్కాడని చెప్పగలను. నిజంగా లేడీ డైరెక్టర్ కాబట్టి మనోడిని అలా సెటిల్గా పెర్ఫార్మెన్స్ చేయించింది మన ఫీలింగ్ కలిగింది. చాలా బాగా హ్యాండిల్ చేసింది నీరజ ఖన్నా గారు, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే కొన్ని సందర్భంలో నేను రియల్గానే చెప్తాను, కొన్ని సందర్భంలో బీజిఎం వల్లనే సినిమాకి ప్లస్ పాయింట్ అని 100% గ్యారంటీ ఇస్తారండి. బీజిఎం లేకపోతే మాత్రం కొన్ని సన్నివేశాలు పేలిపోయేటి, అంత బాగా అనిపించింది. బీజిఎం సాంగ్స్ చాలా బాగా అనిపించినాయి. మల్లిక గంధ అనే సాంగ్ అయితే అల్టిమేట్, చాలా అంటే చాలా బాగా అనిపించేది. అసలు హృదయానికి అతుకుపోతుంది అంటారు ఆ టైప్ లాంటిది. అలాగే వైవహార్షితో కొన్ని డైలాగులు మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, అది చూసి మన కళ్ళలో నీళ్లు తిరుగుతాయండి. ఒక దీపావళికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు నీరజ ఖన్నా గారు. హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి సినిమా, సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగానే ఉంది. కొంచెం నెరేషన్ స్లో అనిపించేస్తుంది, కానీ కూర్చొని ప్రశాంతంగా చూస్తే మాత్రం మంచి ఎమోషన్తో దీపావళికి హ్యాపీగా ప్రశాంతంగా ఇంటికి వెళ్తారండి. మంచి మూవీ, తెలుసుకోండి, చాలా బాగుంది. తెలుసు కదా, మాకు తెలుసు నీకు ఎలా సినిమా. అదే నాకు కూడా అలాగే అనిపించింది. ఓకే, ఫస్ట్ ఒక 20 minutes కొంచెం బాధ పెట్టినా కానీ కొన్ని ట్విస్టులతో కూడుకున్నటువంటి సినిమా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమా, కానీ కొంచెం అంటే సీన్లు ఏంటంటే బోర్ ఏం కొట్టలేదు, కానీ స్టోరీ పరంగా చూసుకుంటే ఎక్కడో మనకు వచ్చింది సినిమా అనేది ఒక కంటెంట్ కనపడదు. కానీ దీన్ని కొత్తగా లాక్కొచ్చాడు, ఒక స్టోరీ అనేది ఒకటి ఉంది. ఓవరాల్గా సిద్ధు జొన్నలగడ్డ గారు యాక్టింగ్ పరంగా ఒక మెట్టు ఎక్కచ్చు, కానీ ఆ స్టోరీలో అంత దమ్ము కనిపించలేదు నాకు. ఒక బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అని మనం చెప్పకూడదు, కానీ ఈ పండగ వాతావరణంలో తగులుకునే సినిమా కాదు ఇది. ఒక మతబీలాగా, ఒక చించుబుట్లాగా, ఒక తారజోల ఎగిరే సినిమా అయితే కాదు. ఒక భూచక్రం పట్టుకుని ఎలా నిలబడుతుంది అలాగే అనిపించింది సినిమా అయితే నాకు. ఓకే, 1 time వాచబుల్ మూవీ, రెగ్యులర్ మూవీ అయితే కాదు. ఫైనల్గా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సినిమాలో దమ్ము లేదు. ఈ సినిమా కొంచెం వరకు ఒక 30% గారు తమను సంగీతం అయితే ప్లస్ పెట్టింది. సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ కొంచెం పర్వాలేదు అనిపించింది. స్టోరీ బాగా మైనస్ అయింది, లాగ్ అయితే అనిపించలే, కానీ ఓకే. కానీ 2-3 ట్విస్టులు అయితే అనిపించే సినిమాకి. వైవార్ష గారు కామెడీ అయితే అక్కడక్కడ ఉన్నా కానీ గట్టిగానే పండింది కామెడీ. లేదు, కొద్ది కష్టం అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 2.5 వరకు కూడా కష్టం. అదే మ్యాక్సిమం అయితే 2 అయితే వస్తుంది సినిమాకి అయితే. తెలుసు కదా, మనోడికి పొగరు తగ్గ సినిమా లేదండి. సినిమా అయితే ఒక యావరేజ్ మూవీ. ఎందుకంటే తనే స్టోరీ రాసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత జాక్ మీద కొంచెం బెటర్ మూవీ, కానీ హిట్ సినిమా అయితే కాదు. తమన్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం నిజంగా సినిమాలో ఏదన్నా కొంచెం మాకు బాగా అనిపించింది అంటే అన్నింటికన్నా తమన్ బ్యాక్గ్రౌండే బాగా ఇచ్చాడు. కాదు కొన్ని చోట్ల ఎలివేషన్ అవసరం లేకపోయినా సరే దానికి బ్యాక్గ్రౌండ్ ద్వారా ఒక ఎలివేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ఏదో బలవంతంగా మాకు మధ్య నిరికించినట్టు అనిపించింది. బట్ కొన్ని చోట్ల అయితే మాత్రం చాలా స్లో ఫేస్ ఉంది ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ. బాగా ఎంజాయ్ చేసింది ఏదైనా ఉందంటే హర్ష గారి కామెడీ అండ్ అన్నపూర్ణమ్మ గారి కామెడీ. ఫస్ట్ హాఫ్లో హర్ష గారు నవ్విస్తే సెకండ్ హాఫ్లో ఒక 5 minutes మాత్రం అన్నపూర్ణమ్మ గారి కామెడీ చాలా బాగుంటుంది. సో ఓవరాల్ ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. సిద్ధు కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఇది కొత్తగానో లేదంటే ఇంకో పాయింట్ అర్థం చేసుకోవడం ఏం కాదు, ఏదో అనుకున్నారో. హైలైట్స్ బీజిఎం సినిమాను మల్లిక గంధ సాంగ్ బాగుంది సినిమాలో. ముఖ్యంగా సిద్ధు గారి యాక్టింగ్, డ్యాన్స్ అనేది సినిమాలో బాగుంది. నేను బాగా యాక్ట్ చేశాను. ఇంతకుముందు యాక్టింగ్ కన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆ క్యారెక్టరేషన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, లుక్ కానీ, డ్యాన్సులు కానీ ఆ ఇంప్రూవ్మెంట్ అయితే చూపించాడు. బట్ కథల విషయానికి వస్తే కొంచెం రొటీన్గానే తీసుకెళ్ళి నెక్స్ట్ ఏం జరుగుతుందో, క్లైమాక్స్ ఏంటి అన్నీ తెలిసిపోతాయి మనకి. సో ఆ విధంగా మనం జరుగుతుంది చూస్తున్నాం అంతే. సో దానివల్ల ఏంటంటే తమను బ్యాక్గ్రౌండ్ అన్న యాక్టింగ్, డ్యాన్సులు తప్ప సినిమాలో ఏమీ లేదు. సో ఒకసారి అయితే సిద్ధు కోసం చూడొచ్చు. అక్కడక్కడ కామెడీ, అక్కడక్కడ ఏదో బాగుంది అనిపించింది అంతే. కథనాలు కొంచెం బాగా కూర్చొని మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా రాసుకుంటే స్క్రీన్ ప్లే పరంగా కొంచెం వర్కౌట్ అవుతుందేమో. సో అది కొంచెం బోరింగ్గా, కొంచెం అక్కడక్కడ కామెడీతో కొంచెం ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. దీనికోసం ఎక్కువ చెప్పలేము. తమన బ్యాక్గ్రౌండ్, సిద్ధు యాక్టింగ్ అయితే మాత్రం బాగుంది.